ఈ సెషన్లో మనం మరొక అడ్వాన్స్డ్ మోషన్ ప్రీసెట్ ఏ విధంగా సెట్ చేసి దాన్ని కంట్రోల్ చేయాలనేది చూస్తాం. సో ఈ యొక్క బాస్కెట్బాల్ని సెలెక్ట్ చేయండి. దీనికి మోషన్ ప్రీసెట్స్, ఇందులో సెకండ్ వన్ బౌన్స్ అవుట్ 3D అని ఉంది. సో ఇది గ్రౌండ్కి తగిలినప్పుడు ఈ యొక్క బాల్ రీషేప్ కూడా అవుతుంది. సో ఈ విధంగా బౌన్స్ అవుతుంది. సో దీన్ని అప్లై చేయండి. సో వన్స్ అప్లై చేసినప్పుడు కరెంట్ మోషన్ రీప్లేస్ చేయాలా అని అడుగుతుంది. ఆల్రెడీ దీనికి కరెంట్ మోషన్ పాత్ సెట్ అయి ఉంది. ఎస్, రీప్లేస్ చేయమని ఇచ్చాం. మరి మీరు ఇక్కడ గమనించినట్లయితే దీనికి ఈ యొక్క పాత్ ఇట్లా వచ్చింది. మరి ఈ పాత్ పైకి వెళ్ళాలి కాబట్టి దీని కాస్త పాత్ని సెలెక్ట్ చేసుకొని పైకి తీసుకెళ్ళండి. సో కరెక్ట్గా ఈ యొక్క బాక్స్లో పడే విధంగా ఉండే విధంగా మీరు పైకి తీసుకెళ్ళండి. ఇట్లా చూడండి, ఇది ఏ విధంగా వస్తుందనేది దాన్ని బట్టి మీరు ఇక్కడ కంట్రోల్ చేయాలి. ఓకే, ఇంకాస్త మరి ఇప్పుడు దీని యొక్క మోషన్ ఎడిటర్లోకి మనం వెళ్ళినట్లయితే ఇక్కడ XYZ ఈ బేసిక్ మోషన్ అయిన XYZ మొత్తం కూడా వాల్యూస్ ఇట్లా గ్రాఫ్లో మనకి చూపిస్తూ ఉంది. సో మీరు ఈ యొక్క ఫ్రేమ్స్ ఎక్కువగా కనిపించేటట్లుగా 75 ఫ్రేమ్స్ వరకు తీసుకెళ్ళండి. సో అట్లనే కింద స్కేల్ XY కూడా ఈ యొక్క ట్రాన్స్ఫర్మేషన్ కింద స్కేల్ XY కూడా ఇక్కడ వాటి వాల్యూస్ కూడా ఉన్నాయి. అయితే ఇక్కడికి వచ్చేసరికి ఎక్కడైతే గ్రౌండ్కి బాల్ తగులుతుందో ఆయా ప్లేసెస్లో బాల్ రీషేప్ అవడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ కస్టమ్ కీ ఫ్రేమ్స్ క్రియేట్ కావడం జరిగింది ఈ యొక్క ప్రీసెట్లో. ఓకే, చూడండి, కరెక్ట్గా అక్కడికి వచ్చేసరికి బాల్ రీషేప్ అవుతుంది. అట్లనే దీనికి సంబంధించి ఇక్కడ మీకు ఏజెస్ కూడా క్రియేట్ అయి ఉన్నాయి. సింపుల్ స్లో అండ్ సెకండ్ వన్ బౌన్స్ ఇన్ అనే రెండు క్రియేట్ అయి ఉన్నాయి. వీటి యొక్క పాత్ కూడా మీరు ఇక్కడ చూడొచ్చు. అట్లనే ఎక్స్కి ఏమీ ఏజ్ లేదు, అట్లనే జెడ్ కూడా లేదు, వైకి ఉంది. 2 బౌన్స్ ఇన్ అనేది క్రియేట్ అయి ఉంది ఇక్కడ. ఓకే, మరి ఈ యొక్క పాత్ని మీరు మళ్ళీ మామూలు దీంట్లోకి వచ్చేస్తాం. పాత్ని మీరు పాత్ వరకే సెలెక్ట్ చేసుకొని దీన్ని ట్రాన్స్ఫార్మ్ చేయొచ్చు. ఫ్రీ ట్రాన్స్ఫార్మ్ టూల్ ద్వారా మీరు సెలెక్ట్ చేసుకొని దీని యొక్క అడ్జస్ట్మెంట్స్ కూడా ఇట్లా చేసుకోవచ్చు. ఓన్లీ పాత్ మాత్రమే ఇక్కడ ట్రాన్స్ఫార్మ్ అవుతుంది, ఆబ్జెక్ట్ కాదు, అది గమనించాలి మీరు. ఓకే, ఇప్పుడు గమనించండి పాత్ ఎట్లా రావడం జరిగింది.
ఓకే, ఈ విధంగా మనం ఈ యొక్క మోషన్ ప్రీసెట్స్ని అప్లై చేసి వాటిని కంట్రోల్ చేసుకోవచ్చు మోషన్ ఎడిటర్లో. ఓకే,